ఆత్మగా వచ్చి పద్మం ఇచ్చిన షాక్తో సూర్య కాళ్ళు పట్టుకుని జ్యోతి సూర్య దగ్గర నిజాన్ని బయట పెట్టేసిన ఇందుమతి షాక్లో జీవన. అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఇక జీవన అయితే నటించేస్తూ ఉంటుంది. నన్ను నువ్వే కాపాడాలి, నన్ను అరెస్ట్ చేస్తారని భయం వేస్తుంది. నన్ను గనక అరెస్ట్ చేస్తే నా కడుపులో పెరిగే బిడ్డ పరిస్థితి ఏంటి? ఈ సమయంలో నేను పోలీస్ స్టేషన్లకి తిరుగుతూ ఉంటే నా బిడ్డ ఏమైపోవాలి? నాకు భయం వేస్తుంది అంటూ అంటూ ఉండగా ఏమైంది? అసలు నువ్వెందుకు కంగారు పడుతున్నావు? నువ్వే తప్పు చేయనప్పుడు ఎందుకింత కంగారు అంటూ చైతన్య అయితే అడుగుతూ ఉంటాడు. లేదు చైతన్య, నీకు తెలియందేముంది? ఏ తప్పు చేయకపోయినా వాళ్ళు అనుమానం సరిపోతుంది. ఇప్పుడు వాళ్ళు అనుమానంతో నన్ను గనుక అరెస్ట్ చేయిస్తే నా కడుపులో బిడ్డ పరిస్థితి ఏంటి అంటూ జీవన నటించేస్తూ ఉండగా అప్పటికే చైతన్య అయితే సునంద దగ్గరికి వస్తాడు. జీవన చాలా కంగారు పడిపోతుంది. మమ్మీ, ఎక్కడ సింహాద్రి గారు తన మీద కేసు పెట్టి అరెస్ట్ చేయిస్తారు అని చాలా భయపడుతుంది. ఒక్కసారి నువ్వు వదినతో మాట్లాడు అంటూ చైతన్య అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇంతలో ఆనంది ఆదిత్య ఇద్దరూ కూడా కిందకైతే వస్తారు. అప్పుడు ఆనందితో సునంద అంటూ ఉంటుంది, చూడు మీ నాన్న కేసు గీసు అంటూ ఏమైనా జీవన మీద కేసు పెడితే మాత్రం సహించేదే లేదు, నేను ఊరుకోను. అలాంటి ఉద్దేశం ఏదైనా ఉంటే దాన్ని నువ్వే ఆపాలి అంటూ సునంద అయితే చెప్తూ ఉంటుంది. చూడండి అత్తయ్య, మా నాన్న కేసు పెడతానని ఏమీ చెప్పలేదే, మీరెందుకు ఇప్పుడు ఇలా కంగారు పడుతున్నారు అంటూ ఆనంది అయితే అడుగుతూ ఉండగా, అది నాకు కంగారు కాదు, నా ఫ్రెండ్ ఫోన్ చేస్తేనే నేను సమాధానం చెప్పుకోలేకపోయాను. ఇప్పుడు మీ నాన్న కేసు పెట్టి జీవనని గనక పోలీస్ స్టేషన్కి పంపిస్తే ఉన్న కాస్త పరువు పోతుంది. నేను నలుగురిలో తలెత్తుకుని తిరగలేను. దయచేసి అలాంటి ఉద్దేశం ఉంటే వెనక్కి తీసుకోమని చెప్పు. ఇంటి కోడల్ని పోలీస్ స్టేషన్కి పంపించి ఇంటి పరువు పోయేలా మాత్రం నేను చేసుకోలేను అంటూ సునంద అయితే కోపంగా చెప్పేసి వెళ్ళిపోతుంది. అప్పుడిక జీవన అయితే తనలో తానే నవ్వుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. నాకు తెలుసు ఆనంది, మీ నాన్న కేసు పెడతాడో లేదో తర్వాత సంగతి. ముందు జాగ్రత్తగా నేను ఇలా నీకు కాళ్ళబంధం వెయ్యకపోతే ఖచ్చితంగా నీ తల్లిని చంపింది నేనే అని తెలుసుకున్న నువ్వు ఊరుకోవు. నీ నుంచి నాకు రక్షణ కావాలి అన్నా, నీ తండ్రి దగ్గర నుంచి నాకు రక్షణ కావాలి అన్నా ఖచ్చితంగా నేను ముందే ఇలా చేసి తీరవలసిందే. అందుకనే ఇలా చేశాను అంటూ జీవన అయితే తన మనసులో అనుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. ఇంతలిక ఆనంది ఆదిత్య ఇద్దరూ కూడా బయటకైతే వస్తారు. ఏంటి ఆదిత్య గారు ఇదంతా? అసలు ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కావడం లేదు. ఏం చెయ్యకపోయినా ఏమీ చెయ్యనట్లకి కూడా మనమే శిక్ష అనుభవించవలసి వస్తుంది. ప్రతి విషయానికి మాటలు పడవలసి వస్తుంది. అసలు మనం ఏం చేశామని అంటూ ఆనంది అయితే అంటూ ఉంటుంది. దేనికైనా కొంత సమయం పడుతుంది ఆనంది. అన్ని విషయాలు బయటపడడానికి ఖచ్చితంగా సమయం పట్టినా కానీ నిజాలన్నవి బయటికి వచ్చే తీరుతాయి. నిజాలన్నవి ఎన్నో రోజులు దాచిపెట్టలేరు. నిజం బయటికి వచ్చిన రోజు వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళే తెలుసుకుంటారు. నీ శివయ్య నీకు తోడుగా ఉన్నంత వరకు నువ్వేమీ బాధపడవలసిన అవసరం లేదు. ఏ విషయం ఎప్పుడు ఎలా బయట పెట్టాలో అన్నీ ఆ శివయ్యే చూసుకుంటాడు. నువ్వు ఇలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే నేను చూడలేకపోతున్నాను అంటూ ఆదిత్య అయితే ఆనందిని ఓదారుస్తూ ఉంటాడు. సరే, ముందు మీ నాయన దగ్గరికి వెళ్దాము. అసలు అక్కడ పాపం ఒంటరిగా ఎలా ఉన్నారో, తిన్నారో లేదో చూసొద్దాము అంటూ ఆదిత్య అనగానే, అవును నాయన దగ్గరికి వెళ్ళాలి, అసలే ఒంటరిగా ఉన్నాడు, మళ్ళీ ఏం ఆలోచిస్తాడో తెలియదు కదా, అమ్మని ఎలాగో కాపాడుకోలేకపోయాను, కనీసం నాయనన్నా కాపాడుకోవాలి అంటూ ఆనంది అయితే అనుకుంటూ ఉంటుంది. సింహాద్రి దగ్గరికి ఆదిత్య ఆనంది ఇద్దరు కూడా వెళ్తారు. ఇద్దరు వెళ్ళేసరికి సింహాద్రి అయితే పద్మమ్మ ఫోటో దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటాడు. ఏంటే పద్దాలు ఇదంతా? నిజం తెలిసిన నువ్వు మన బిడ్డ జీవితాన్ని
బాగు చేస్తానని చెప్పి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయావు. నేను నిజం బయట పెట్టిన లాభం లేకపోయింది. మన బిడ్డ ఆ జ్యోతమ్మ సూర్యబాబుల కన్న కూతురు అని నువ్వు ఈ విషయాన్ని చెప్పావని, నీకు ఈ విషయం తెలిసింది కాబట్టి వాళ్ళు నిన్ను చంపేశారని, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర నా గొంతు చించుకుని మరీ అరిచాను. పూజారి గారు చెప్పారు, నేను చెప్పాను, మన బిడ్డ కూడా చెప్పింది. ఎవరు చెప్పినా వాళ్ళు కళ్ళు మూసుకుపోయి అసలు ఎవరు చెప్పినా ఎన్ని విధాలుగా చెప్పి చూసినా నమ్మడం లేదు పద్దాలు. ఇక నిజాన్ని ఎలా నిరూపించాలి, ఆ రాక్షసుల నిజస్వరూపం ఎలా బయట పెట్టాలో నాకు అర్థం కావడం లేదు. వాళ్ళు అన్నిట్లకి సాక్ష్యాలు అడుగుతున్నారు. సాక్ష్యాలు అంటే ఎక్కడ తీసుకురావాలి, ఎలా తీసుకురావాలి? నువ్వా ఈ భారం నుంచి తప్పించుకుని నీ దోవ నువ్వు చూసుకుని వెళ్ళిపోయావు. నేనా ఉండి ఏ ప్రయోజనం లేకపోతుంది. బిడ్డ జీవితానికి ఎలాంటి న్యాయం చెయ్యలేకపోతున్నాను. వాళ్ళంత పెద్ద పెద్ద చదువులు చదివారే, పెద్ద లాయర్లమని చెప్పుకుంటారే, కనీసం కన్న కూతురు ఎవరో పెంచిన కూతురు ఎవరో కూడా తెలుసుకోలేని అసమర్థత స్థితిలో ఉన్నారు. ఇంకెందుకు వాళ్ళ చదువులు, ఎందుకు వాళ్ళకి ఆ లాయర్ పట్టాలు, ఎందుకు వాళ్ళు పెద్ద మేధావులు అనుకోవడం? అంత గొప్ప లాయర్లయ్యుండి నిజమేదో అబద్ధమేదో తెలుసుకోలేని స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళని చూస్తూ ఉంటే చదువుకున్న వాడి కన్నా చాకలి వాడే మేలు అన్న సామెత అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే అంత గొప్పగా చదువుకున్న ఏం లాభం, ఏ నిజాలు తెలుసుకోలేకపోతున్నారు. ఆఖరికి ఇంతలా గొంతు చించుకు అరిచానే, కనీసం అసలు ఎందుకు చెప్పారో? వీళ్ళెప్పుడు అబద్ధాలు చెప్పరు కదా. కనీసం ఆ మాట విని ఏదైనా ఎంక్వైరీ చేద్దామని అనుకున్నారా? లేదు. ప్రస్తుతానికి అదేమీ అనుకోకుండా ఇంకా పైపెచ్చి నాకు మతి స్థిమితం పోయింది అని వాళ్ళు లెక్కేసుకుంటున్నారు. నా సంగతి పక్కన పెట్టు, మన బిడ్డ అంతగా చెప్పినా కనీసం వాళ్ళలో చలనం కూడా లేదు. ఎప్పుడు చూసినా కుట్టి నా కూతురు లాంటిది, ఇలాంటి కూతురు పుడితే నేను ఎంతో అదృష్టం చేసుకున్నట్టే ఉండును, కానీ కుట్టి నా కడుపున పుట్టక నేను బాధపడుతున్నాను అని చెప్పిన ఆ లాయరమ్మ ఈరోజు మన బిడ్డే నేను నీ కన్న కూతుర్ని, నీ దగ్గర పెరిగిన జీవన అసలైన కూతురు కాదు అని చెప్తూ ఉంటే ఆ లాయరమ్మ కనీసం చలనం కూడా లేదో. ఇంకా పైపెచ్చి బిడ్డే అబద్ధం చెప్తుంది అని నింద వేసింది. నాకు తెలిసి ఆ దేవుడు ఇంతకీ ఆ నిజాన్ని వాళ్ళకి తెలియకుండా చేసుంటాడు. కన్న బిడ్డని కూడా గుర్తించలేని మూర్ఖులకి కన్న బిడ్డని ఇవ్వడం ఆ దేవుడికి ఇష్టం లేకే వెనక్కి లాగేసుంటాడు అంటూ ఇక బాధపడుతూ ఉంటాడు సింహాద్రి. అయితే అప్పుడు ఈ మాటలన్నీ విని ఆనంది ఆదిత్య లోపలికి అయితే వస్తారు. నాయనా, నువ్వు బాధపడకు, నేను చిన్నప్పుడే ఒంటరైపోయాను. తర్వాత నువ్వు నన్ను ఎంతో ప్రేమగా పెంచావు, నన్ను ఎంతో అల్లారముద్దుగా చూసుకున్నావు. కడుపున పుట్టకపోయినా అంతకన్నా ఎక్కువగా నన్ను నీ గుండెల్లో పెట్టుకుని పెంచావు. అలాంటి నువ్వుండగా నేనిప్పుడు వాళ్ళు లేరని ఎందుకు బాధపడతాను? వాళ్ళ ప్రేమ దక్కలేదని కూడా నేను బాధపడడం లేదు. కేవలం నేను అబద్ధాలు కోరుని అన్న ఒకే ఒక్క మాట వాళ్ళ దృష్టిలో నాటుకుపోయిందని ఆ విషయానికే నేను బాధపడ్డాను. నా గురించి తెలిసి కూడా నేను ఎప్పుడు అబద్ధం చెప్పను, జీవితాల్ని నిలబెట్టడానికే చూస్తానని తెలిసి కూడా వాళ్ళు నా మాట నమ్మకుండా నన్ను అపార్థం చేసుకున్నారు అని ఒకే ఒక్క కారణంతోనే నేను కన్నీళ్లు పెట్టుకున్నాను తప్ప ఇప్పుడు నేను ఆ ఇంటి బిడ్డగా రుజువు చేసుకొని ఆ హోదాలు అనుభవించాలన్న ఆశ అయితే నాకు లేదు. పోనీలే నాయనా, వదిలిపెట్టి నేను నీ బిడ్డగానే ఉండాలని ఆ శివయ్య కోరుకుంటున్నాడేమో, అందుకని ఇష్టం లేకే నిజాలు బయటపడకుండా చేస్తున్నాడేమో. లేకపోతే ఈ నిజం ఎప్పుడో బయటపడి ఉండేది కదా. నువ్వు బాధపడకు నాయనా అంటూ ఇక ఆనంది అయితే చెప్తూ సింహాద్రిని ఓదారుస్తూ ఉంటుంది. నీలాంటి బిడ్డ మాకు దొరికినందుకు మేము ఎంతో అదృష్టవంతులమని ఎంతగానో మురిసిపోయామే. మరి నిన్ను కన్నా తల్లి తండ్రి వాళ్ళు ఇంకా ఎంత అదృష్టవంతులో అని తెలుసుకుని వాళ్ళు కూడా ఆనందపడాలి కదమ్మా.
నిన్నెందుకు నిందిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. వాళ్ళు అదృష్టవంతులు కాదు. నీలాంటి కూతురుండి కూడా గుడ్డి వాళ్ళ చూడలేకపోతున్నారు చూడు, వాళ్ళు నిజంగా దురదృష్టవంతులే అంటూ సింహాద్రి అయితే అంటూ ఉంటాడు. సర్లే నాయనా, అదంతా వదిలిపెట్టి నేను వెళ్ళి వంట చేసి తీసుకువస్తాను, ఈలోపు మీ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి అంటూ ఆనంది అయితే వంట చేయడానికి వెళ్తుంది. ఇంతలో ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు, మీరు బాధపడకండి మావయ్య, ఖచ్చితంగా ఆనందియే అసలైన కూతురని వాళ్ళు తెలుసుకునే రోజంటూ ఒకటి వస్తుంది. నిజాన్ని ఎన్నో రోజులు దాచిపెట్టలేరు, ఖచ్చితంగా నిజాలన్నీ బయట పడతాయి అంటూ ఆదిత్య అనంగానే, లేదు బాబు, అలాంటి దుర్మార్గులున్న చోట నిజాలు బయటపడవు. వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా కానీ ఇప్పటికి బయట రాలేదు. బిడ్డ చిన్నప్పటి నుంచి ఆ ఇందమ్మ తప్పు మీద తప్పు చేస్తూనే ఉంది, కానీ ఒక్క తప్పు కూడా బయటికి రాలేదు. వాళ్ళు తెలుసుకోలేకపోయారు కూడా. అలాంటి గుడ్డి వాళ్ళు ఉన్న ఇంటిలో ఎన్ని తప్పులు జరిగినా, ఎన్ని మోసాలు జరిగినా తెలుసుకోలేరు. వాళ్ళ మీదకి వచ్చే వరకు ఆ ప్రమాదం ఏంటో వాళ్ళకి అర్థం కాదు అంటూ ఇక సింహాద్రి అయితే చెప్తూ ఉంటాడు. ఇంతలో ఆనంది అయితే బాధపడుతూ ఉంటుంది. చూసావమ్మా, నువ్వు దూరం అయిపోయావు కాబట్టి నాయన ఎంతగానో బాధపడుతున్నాడు. నువ్వే ఉండుంటే ఈరోజు నాయన ఇలా బాధపడేవాడు కాదు, నాకు కూడా ఇంత బాధ ఉండేదే కాదు. ఎందుకు నాకు ఇలాగవుతుంది? ఎందుకు నా జీవితంలో ఎప్పుడూ ఇన్ని కష్టాలు? ఎందుకు నాకు ఆ శివయ్య దయ చూపించడం లేదు? నేను ఎంతగా ఎవరిని ప్రేమించినా వాళ్ళు నన్ను అపార్థం చేసుకుంటున్నారే తప్ప నన్ను ఎప్పటికీ గుర్తించడం లేదు. ఎందుకమ్మా అంటూ ఆనంది అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక బాధపడుతూ ఉండగా అనుకోకుండా పద్మమ్మ ఫోటో దగ్గర నుంచి ఒక పువ్వు అయితే కింద పడుతుంది. అది చూసిన ఆనంది అయితే, అమ్మా, నా బాధ నీకు అర్థమైందా? నువ్వు నేను బాధపడుతున్నానని ఈ రూపంలో నేను నీ బాధను వింటున్నాను అని చెప్తున్నావా అంటూ ఆనంది అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక సింహాద్రి, ఆదిత్య, ఆనంది ముగ్గురు కూడా కలిసి భోజనం అయితే చేస్తారు. ఇంతలో శ్రీను కూడా వస్తాడు. నేను మామ దగ్గర ఉండాలని ఇలా వచ్చాను అంటూ శ్రీను అనంగానే, సరే శ్రీను, మేము వెళ్తున్నాము, నువ్వు నాయన దగ్గరే ఉండి జాగ్రత్తగా చూసుకో, ఒంటరిగా వదిలేయకు, నాయన చాలా బాధపడుతున్నాడు. ఇప్పుడు ఈ బాధ నుంచి బయటపడాలి అంటే నాయన్ని ఒంటరిగా వదిలేయడం మంచిది కాదు, నువ్వు దగ్గరుండి చూసుకో అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది. సరే అమ్మాడి, మామను చూసుకునే బాధ్యత నాది, నువ్వేమీ బాధపడకు, అన్నీ నేను చూసుకుంటాను అంటూ శ్రీను అయితే చెప్తూ ఉంటాడు. మరొక వైపు ఇక ఇందుమతి అయితే ఎంతో హాయిగా నిద్రపోతూ ఉంటుంది. అప్పుడు ఇక ఉన్నట్టుండి ఇందుమతి గొంతు అయితే పట్టుకున్నట్టు అనిపించి ఒక్కసారిగా కళ్ళైతే తెరుస్తుంది. ఇక ఇందుమతి కళ్ళు తెరిచి చూడంగానే ఎదురుగా పద్మమ్మ అయితే కనిపిస్తుంది. ఇక పద్మమ్మని చూసిన ఇందుమతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, నువ్వు చచ్చిపోయావు కదా, మళ్ళీ ఎలా వచ్చావు అంటూ ఇందుమతి అయితే కంగారు పడిపోతూ ఉంటుంది. చనిపోయింది నేనే, నా ఆత్మ కాదు. నా బిడ్డ జీవితానికి న్యాయం జరగకుండా నేను ఎలా వెళ్ళిపోతాను అనుకున్నావో, నిజ నిజాలు బయట పెట్టకుండా నా ఆత్మ ఎలా శాంతిస్తుంది అనుకున్నావో, నేనైతే చచ్చిపోయాను, కానీ నా ఆత్మ ఇక్కడే తిరుగుతుంది. నా బిడ్డ జీవితానికి న్యాయం జరగందే నేను ఇక్కడి నుంచి వెళ్ళే ప్రసక్తే లేదు. నిన్ను కూడా చంపేస్తాను, ఆ జీవనని కూడా చంపేస్తాను. మీ ఇద్దరూ సస్తే తప్ప నా బిడ్డ జీవితంలో ప్రశాంతత అన్నది రాదు అంటూ ఇక పద్మమ్మ అయితే ఇందుమతి గొంతు అయితే పట్టుకుంటుంది. పద్మమ్మ, నన్ను వదిలే పద్మమ్మ, నేనే తప్పు చేయలేదు పద్మమ్మ, నిన్ను నేను చంపలేదు అంటూ అనంగానే
చంపేసింది కాకుండా నన్ను చంపలేదు అని చివరికి నాతోనే అబద్ధాలాడుతున్నావా? నేను నిజంగా మనిషిగా తిరిగే పద్మమ్మని అనుకున్నావా? నిజ నిజాలు తెలియకపోవడానికి నేను ఆత్మగా తిరిగే పద్మమ్మని. నన్ను ఈ పరిస్థితికి తీసుకువచ్చింది నువ్వే. నా బిడ్డంటే నాకు ప్రాణమని తెలుసు. అది నా కడుపున పుట్టకపోయినా దాన్ని నేను ఎంతో ప్రాణంగా పెంచాను. దాని కళ్ళల్లో ఆనందం చూడ్డానికి ఎప్పుడూ కూడా నేను ఎదురు చూస్తూ ఉండేదాన్ని. అలాంటిది దాన్ని బాధ పెడుతూ దాన్ని ఇంత బాధకి గురి చేస్తూ ఉంటుంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను? నా బిడ్డ జీవితానికి న్యాయం జరగకపోతే నేను ఎలా సహిస్తాను అనుకున్నావు? నన్ను చంపేస్తే నిజం సమాధైపోతుంది అనుకున్నావా? ఎట్టి పరిస్థితిలో సమాధవదు. నిన్ను చంపేసి ఆ జీవనను చంపేసి అసలు నిజాలన్నీ కూడా బయటికి వచ్చేలా చేస్తాను. చూడు, నువ్వు ప్రాణాలతో బ్రతికుండాలి అన్నా, నువ్వు ఎప్పట్లాగే సంతోషంగా ఉండాలి అన్నా అన్ని నిజాలు బయట పెట్టాలి. లేకపోతే నువ్వు కూడా నాకులా ఆత్మగా అయిపోతావు. నిజం చెప్పు. నిజం చెప్తావా లేకపోతే చంపేయమంటావా అంటూ పద్మమ్మ అనగానే, వద్దు పద్మమ్మ, బ్రతుకుంటే బలిసా కన్నా తిని బ్రతకచ్చు. నన్ను చంపేస్తే నీకులా ఆత్మలా తిరుగుతూ నేను బ్రతకలేను. నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఈ ఆస్తి నా సొంతమవుతుంది. నేను మహారాణిలా ఉండొచ్చు. ఆ జీవనని అడ్డు పెట్టుకుని ఆస్తి మొత్తం నా సొంతం చేసుకోవచ్చు అనుకున్నాను. కానీ నువ్వు చూస్తూ ఉంటే నన్ను చంపేసేలా ఉన్నావు. నేను వెంటనే జ్యోతి సూర్య దగ్గర నిజాన్ని బయట పెట్టేస్తాను. నన్ను వదిలేయంటూ ఇక పద్మమ్మతో వేడుకుంటూ ఉంటుంది ఇందుమతి. అప్పుడు ఇక పద, నిజాన్ని బయట పెట్టు. నేను నీతో పాటే వస్తాను. నేను నీకు తప్ప ఎవ్వరికీ కనిపించను. నేను నీ చేత ఇలా చెప్పిస్తున్నాను అన్నా ఎవ్వరూ కూడా నమ్మరు. ఎందుకంటే నేను బ్రతికుండగా చెప్పిన విషయాలకే విలువ లేదు. ఇప్పుడు నేను చెప్పాను అంటే, నేను నీ దగ్గరికి వచ్చి ఇలా చెప్పిస్తున్నాను అంటే ఎవ్వరూ నమ్మరు. నీ ఇష్టం. చెప్పకపోయావో అక్కడికక్కడే నీ గొంతు నొక్కేస్తాను. గుండాగా చచ్చావని అందరూ అనుకుంటారు అంటూ అనంగానే, వద్దు, నిజం చెప్పేస్తాను అంటూ ఇందుమతి అయితే కంగారుగా జ్యోతి సూర్య దగ్గరికి అయితే వస్తుంది. ఏమైంది పిన్ని, ఏం జరిగింది అంటూ సూర్య అడుగుతూ ఉండగా, సూర్య, నన్ను క్షమించు సూర్య, నేను చాలా పెద్ద తప్పు చేశాను. తిన్నింటి వాసాలే లెక్క పెట్టాను సూర్య, ముందు నువ్వు నన్ను క్షమించు అంటూ అనంగానే, ఒసై, నేను చెప్పమన్నదేంటి, నువ్వు చెప్తున్నదేంటి, అసలు నిజాన్ని బయట పెట్టు అంటూ పద్మమ్మ అయితే అంటూ ఉంటుంది. చెప్తున్నాను సూర్య, నేను నీకు అసలు విషయం చెప్పడానికే వచ్చాను సూర్య. నిజం చెప్తున్నాను. నీ కన్న కూతురు ఇప్పుడు మన దగ్గరున్న జీవన కాదు సూర్య. కుట్టియే మీ అసలైన కన్న కూతురు. మీ కూతుర్ని దూరం చేసింది నేనే. అది మీ కూతురని తెలిసినా కూడా నిజాలేవి బయటికి రాకుండా చేసింది నేనే. పద్మమ్మని చంపింది జీవన నేను. ఆ సింహాద్రి చెప్పినవన్నీ నిజాలే. ఆనంది జీవితం అలా అయిపోవడానికి కారణం కూడా మేమే. అన్ని తప్పులు చేసింది మేమే అంటూ అన్ని నిజాలు బయట పెట్టేస్తుంది ఇందుమతి. అయితే ఇంతలో పద్మమ్మ అయితే ఇక జీవనిని కూడా ఇక్కడికి వచ్చేలా చేస్తుంది. ఇంతలో ఇందుమతి చెప్పే నిజాలన్నీ విని ఇక అక్కడే ఒక్కసారిగా షాకే చూస్తూ ఉంటుంది జీవనైతే. ఇంతలో ఇందుమతి అయితే, నన్ను క్షమించు సూర్య, నేను మీ దగ్గరే ఉంటూ మీకే అన్యాయం చెయ్యాలని చూశాను. మీ ఆస్తి మొత్తం నా సొంతం చేసుకుని నేను ఈ ఇంటికి మహారాణిలా ఉండాలి అనుకున్నాను. జీవనని అడ్డు పెట్టుకుని ఆస్తి నా సొంతమైన తర్వాత ఆ జీవనని కూడా చంపేయాలని నిర్ణయించుకున్నాను. అందుకని ఆ జీవనని అడ్డు పెట్టుకుని చేయకూడని పాపాలన్నీ చేశాను. నాకు బుద్ధి వచ్చింది. మీ అసలైన కన్న కూతురు కుట్టయ్యే అంటూ ఇందుమతి నిజాన్ని బయట పెట్టంగానే ఆ మాటకి జ్యోతి సూర్య ఒక్కసారిగా కుప్పకూలిపోతారు. కుట్టి నోటితోనే నేను మీ కన్న కూతుర్ని అని చెప్పినా మనం పట్టించుకోలేదు. పూజారి గారు వచ్చి
కుట్టి ఏమి కన్న కూతురు అని చెప్పినా పట్టించుకోలేదు, సింహాద్రి గారు చెప్పినా పట్టించుకోలేదు. ఇప్పుడు అర్థమవుతుందండి మనం ఎంత తప్పు చేశామో, మనం ఎంత గుడ్డి వాళ్ళమో. చదువుండి కూడా మనకి ఏం ప్రయోజనం, నిజ నిజాలు తెలుసుకోలేకపోయాము అంటూ ఇక వాళ్ళైతే కుమిలిపోతూ ఉంటారు. ఇంతలో ఈ మాటలన్నీ విన్న జీవన అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, నన్ను అడ్డు పెట్టుకుని రెండు వైపులా ఆస్తి తన సొంతం చేసుకుని నన్ను చంపేయాలని చూసిందా? ఇప్పుడు నిజమేంటో అర్థమైంది. ఈ నిజం గనుక తెలిసుండకపోతే ఖచ్చితంగా ఆ పద్మమ్మని చంపేసినట్టే నన్ను కూడా ఇందుమతి చంపేసుండేది. ఇప్పటికైనా నిజం తెలుసుకోగలిగాను అంటూ జీవనైతే షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.